హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నానండి. ఇంక కాడ నుంచి మనకి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇంక కాడ నుంచి చల్ల చల్లగా జ్యూసులు తాగాలనిపిస్తుంది కదండి. అందుకోసమని రెడీ చేసేసుకుందాం. జ్యూస్ ఏంటి రెడీ చేసేద్దాం. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను. లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకుని అవి మిక్సీ జార్లో వేసేసుకున్నాం. అందులో మనము స్వీట్కి తగ్గట్టు మనం పంచదార వేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు పుచ్చకాయ బాగా స్వీట్గా ఉంది, షుగర్ అవసరం లేదనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం షుగర్ వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు వేసుకోకపోయినా. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి, టేబుల్ స్పూన్స్. కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది జ్యూస్. 4 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. సారీ, మిక్సీ పట్టేసుకుని తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అదిగోండి చూడండి, జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారా, మిక్సీ పట్టేసాను. ఇది మనము వాటర్ ఏం పోసుకోలేదు, నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కదా. తర్వాత పుచ్చకాయ కూడా వాటరే కదండి, దానికోసమని నేను ఐస్ క్యూబ్స్ పుచ్చకాయ అంతే వాడాను. నేను వాటర్ ఏమో వాడలేదు. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. అందులో కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు. ఒక్క పెచ్చేసుకున్నాను. నేను చిక్కం తీసుకుని పెట్టుకుని ఇవి మనకి ఇంకేమన్నా గింజలు ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి కదా, దానికోసమని నేను వడకట్టేసుకుంటున్నాను. జ్యూస్ మనం గ్లాసులో వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి వేసవి వచ్చేసింది కదా, చాలా బాగుంటుంది. దాని నుంచి పుచ్చకాయ జ్యూస్లు, నిమ్మకాయ జ్యూస్లు ఇవే మనకి అంత మాటలు. కొంచెం ముక్కల కింద కట్ చేసుకున్నాను పుచ్చకాయ ముక్కలు. మనం జ్యూస్ తాగేటప్పుడు నోటికి తగిలితే బాగుంటుంది కదా, దానికోసమని ముక్కలు వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది జ్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.